హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక కీలక సమాచారం అయితే అందింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న మీడియాతో చిట్చాట్ చేస్తూ మంత్రివర్గ విస్తరణ గురించి అయితే ఆయన మాట్లాడడం జరిగింది. ఈ నెల 31 లోపు తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది. అయితే నిజానికి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడో ఉండాలి, కానీ ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూ వస్తుంది. గత 2 నెలల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పటికీ మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో మంత్రివర్గ విస్తరణ అయితే వాయిదా పడింది. ఏది ఏమైనా ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ గురించి ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఒక సమాచారం అయితే ఇచ్చారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరికొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనౌన్స్మెంట్ చేయక ముందు వరకు మంత్రివర్గ విస్తరణ ఈ నెల 22 వరకు ఉండే అవకాశం ఉంటుంది, 22 తర్వాత మంచి రోజులు లేవు అని ఒక వార్త వైరల్ అయింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరున్నాయి కాబట్టి మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు ఉండదేమో. ఒకవేళ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందేమో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు అని ఒక వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ ఆ వార్తలకు, ఆ వైరల్ అవుతున్న వార్తలకైతే బిగ్ ఫుల్ స్టాప్ పెట్టి మంత్రివర్గ విస్తరణ ఈ నెల 31 వరకు ఉంటుంది అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక దీంతో మంత్రి పదవి కోసం ఆశపడుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే వాళ్ళ స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సతీమణి కావచ్చు, వీళ్ళంతా కూడా మంత్రి పదవి కోసం చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వీళ్ళతో పాటు గడ్డం వివేక్ బ్రదర్స్, అలాగే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు చాలా మంది నేతలు అయితే మంత్రి పదవి కోసం అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చూడాలి మరి కొత్త మంత్రుల్లో ఎవరెవరికి అవకాశం దొరుకుతుందో చూడాలి. కొందరు నాయకులైతే ఏకంగా ఢిల్లీలో లాబింగ్ సైతం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం రెడ్డి ఎమ్మెల్యేలు అయితే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రెడ్డి ఎమ్మెల్యేలో మాత్రం కేవలం ఒకరికే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్లయితే వార్తలు వస్తున్నాయి. అలాగే మరెవరైనా మహిళకు అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వంలో ఇప్పుడు కొండా సురేఖ గారు అలాగే సీతక్క గారు మాత్రమే మహిళలు మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ మంత్రుల్లో మాత్రం యువకుడికి అవకాశం ఇవ్వలేదు. మరి కొత్త మంత్రివర్గంలో అంటే మంత్రివర్గ విస్తరణలో ఎవరైనా యువ ఎమ్మెల్యేకు ఏదైనా అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా సరే గానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.